ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. కర్మ సన్యాస యోగంలో 24 శ్లోకాలు మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇవి టోటల్ 29 శ్లోకాలు. 29లో 24 శ్లోకాలు అయిపోయాయి. ఈరోజు 25వ శ్లోకం. 25వ శ్లోకం ఏది చెప్పాడో భగవంతుడు మనం చక్కగా దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రతి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ శ్లోకంలో ఏం చెప్పాడు, నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మనం గ్రహించుకుంటే చాలు. అయితే లాస్ట్ శ్లోకంలో 23వ శ్లోకం అంటే 24వ శ్లోకం నేను చెప్పాను. 24వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అన్నది మనం ఒకసారి నెమరేసుకుంటూ 25 అంటే 24లో ఏం చెప్పాడు అన్నది మనకు కావాలి. యో అంత సుఖం అంతరారామం తదాంతర్జ్యోతి రేవయ. అంత సుఖం అంతరారామం తదాంతర్జ్యోతి రేవయ. నా యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి అన్నాడు. అంటే దీని తాలూకా అర్థం మీకు నేను చెప్పాను. అంతరాత్మయందే అంటే మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో ఈ ఆలోచన బాహ్య దృష్టి అంతర్దృష్టి అని రెండు ఉంటాయి. బాహ్య దృష్టితో ఆలోచించుకున్నవన్నీ కోరికలతో పరిగెడుతూ ఉంటాయి. అది నాకు ఇది కావాలి అది కావాలి అనేసి మీరు ఎక్కువగా దాన్ని మైండ్లో తీసుకుంటారు, అది లోపలికి పంపించుకుంటారు. ఏదైతే బాహ్య దృష్టితో చూస్తున్నామో ఆ బాహ్య దృష్టితో చూసినవన్నీ లోపలికి పంపిస్తూ ఉంటారు. సో అంతర్దృష్టిలో ఉన్నవి మాత్రం మీరు అంతర్దృష్టిలో చూడండి. ఎవరైతే అంతర్దృష్టిలో చూసి ఉంటారో వాళ్ళు భగవంతుడి దగ్గరికి చేరుకోగలరు. అంతరాత్మయందే మీరు ఎప్పుడైతే అంతర్దృష్టిలో చూశారో అప్పుడు మీరు ఆనందాన్ని మీరు పొందగలరు. ఎక్కువగా సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి అంటే మీరు అంతర్దృష్టితో ఆ పరమాత్మను చూసినట్టయితే, ఆ పరమాత్మని ధ్యానించుకున్నట్టయితే మీరు చాలా ఆనందపడదురు. అంటే ఆత్మయందే మీరు రమించుకుంటారు, ఆత్మను మీరు చూడగలరు. ఈ శరీరం ఆత్మ. ఈ శరీరం అంటే ఇందులో ఉన్న ఈ శరీరంలో ఏదైతే మీరు శరీరాన్ని దయించారో ఈ శరీరం మీద ఉన్న ప్రేమ భగవంతుని మీద మీరు కల్పించాలి. రోజు శరీరం గురించే మీరు ఆలోచిస్తారు. అయ్యో నా ముఖం ఇలా ఉంది, నా జుట్టు ఎలా ఉంది, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను చాలా అందంగా ఉన్నాను, వీటితోనే మీరు ఎక్కువగా రమిస్తూ ఉంటారు. అయితే అది కాదు. ఈ శరీరం గురించి మీరు ఆలోచించద్దు, లోపల ఉన్న ఆత్మ గురించి మీరు ఆలోచించండి. ఆత్మ అంటే శరీరం అంటే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆత్మ మాత్రం పెర్మనెంట్గా ఉంటుంది. దాని గురించి మీరు ఆలోచించినట్టయితే మీరు శాంతిని పొందగలరు అన్న భావనతో లాస్ట్ శ్లోకం చెప్పారు. ఎందుకంటే నేను ఆ శ్లోకం గురించి చెప్పాను అంటే ఇంకా నేను నెక్స్ట్ శ్లోకం గురించి మీకు నేను బోధపరచలేను. నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటున్నాడో మనం చూద్దాం. లభంతే బ్రహ్మ నిర్వాణం. లభంతే అని స్టార్ట్ చేశాడు. లభంతే, వాట్ వీ విల్ గెట్ ఇట్, ఏంటి మనకేంటి దొరుకుతుంది. లభంతే లభంతే బ్రహ్మ నిర్వాణం. ఆ బ్రహ్మ నిర్వాణం అన్నాడు. బ్రహ్మ తాలూకా శాంతి యూ విల్ గెట్. శాంతిని నువ్వు అంటే శాంతిని పొందగలవు.
ఋషియ, ఎవరు ఋషిలా ఉంటావు ఎప్పుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషియ క్షీణ కల్మష, క్షీణ కల్మష, క్షీణ కల్మష, అది వారిడు. అంటే ఇక్కడ లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషియ క్షీణ కల్మషయ అంటే ఈ ఋషులెవరు బ్రహ్మవేత్తలు, అంటే మంచి జ్ఞానులు అనమాట. వాళ్ళ గురించి చెప్తున్నారు. అయితే ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఏంటి, నువ్వు అవ్వాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఎందుకు అలా అయ్యారు, వాళ్ళు దానికి అవ్వడానికి గల కారణం ఏంటి, వాళ్ళు ఆ బ్రహ్మ శాంతిని వాళ్ళు పొందారు. ఆ బ్రహ్మశాంతిని పొందినప్పుడు ఎలాగా, హౌ దే గాట్ ఇట్ అంటే ఏంటంటున్నారు, క్షీణ కల్మష, క్షీణ కల్మష అంటే వాళ్ళు ఎటువంటి క్షీణ కల్మష అంటే ఎలా ఉంటుంది అంటే మన జన్మ ఎత్తాం, దీనికి ఏంటి మనతో వస్తున్నాయి అంటే లాస్ట్ జన్మలో ఏవైతే ఉన్నాయో అవి వాసనలతో మనం వస్తాం ఈ జన్మలో. ఆ లాస్ట్ జన్మ తాలూకా వాసనలు ఏవైతే ఉన్నాయో అవి చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, ఇవి అవ్వచ్చు, అవి క్షీణ కల్మష. అవి ఏంటంటే లాస్ట్ జన్మలో ఏదైతే మనం కర్మలు చేసుకున్నామో ఆ కర్మలు అవన్నీ క్షీణ కల్మష అనమాట. అంటే పాపానికి తగినట్టే ఉంటాయి అవి. ఎందుకు ఈ ఈ జన్మలో మనం అది అనుభవిస్తున్నాం అనమాట. నువ్వు ఎప్పుడైతే నువ్వు శరీరం తీసుకున్నావో, శరీరం తీసుకొని నువ్వు ఎప్పుడైతే ఈ జీవితాన్ని నువ్వు రన్ చేస్తున్నావో అప్పుడు ఏంటి, హౌ యూ విల్ రన్, నీకు ఎలా అవుతున్నాయి, నువ్వు చేయవలసిన పని ఏంటి, నువ్వు ఏ కులంలో జన్మించావు ఏంటి, ఇవన్నీ నువ్వు ఎలా ఉంటుంది అంటే లాస్ట్ జన్మ తాలూకా ఫలితాలన్నీ ఈ జన్మలో వస్తుంటాయి అన్నమాట. ఆ ఫలితాలతో నువ్వు వస్తున్నావు, దానితో సహా నీ తాలూకా గుణాలు కూడా నీకు ఉంటాయి. ఈ గుణాలు ఎప్పుడైతే ఏర్పడతాయో దాంట్లో చెడు గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ఎలాగ పోతాయి, ఎప్పుడైతే రాంగ్ రూట్లో వెళ్ళి ఇవి చేస్తున్నావో ఇవి పోవాలి అంటే ఎలాగ నీకు ఇవి పోతాయి. ఇవి పోవాలి అంటే ఓన్లీ భగవద్ ధ్యానంలోనే పోతాయి. ఎప్పుడైతే భగవద్ ధ్యానం చేసావో ఈ క్షీణ కల్మష, ఈ కల్మషాలన్నీ పోతాయి అనేసి ఇక్కడ అంటున్నాడు. క్షీణ కల్మష, క్షీణ కల్మష. తర్వాత ఏంటంటున్నాడు, చిన్నైద్వైదాయతాత్మానః సర్వభూతాహితే రతః. చూడండి, చిన్న ద్వైద యతాత్మానం. ఈ ఏంటది, చిన్న ద్వైత. ఇది ఇది ఇంకోటి కాదు. ఈ చిన్న ద్వైత అంటే జ్ఞాన ప్రభావము చేత, జ్ఞాన ప్రభావమును సమస్త సంశయాల్ని నివృత్తి సాధించిన వారు. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్షీణ కల్మష అన్నది నేను చెప్పాను. అది ఏంటి, జన్మ జన్మాంతర కర్మల సంస్కారాన్ని బట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అవి పోవాలి అంటే ఏంటి, భగవన్నామస్మరణతో అవి క్లీన్ చేసుకుని ఒక మంచి స్థలానికి రాగలరు. క్షీణ కల్మష అంటే అంతఃకరణమందు దోషములు ఏవైతే దోషాలతో నువ్వు వచ్చావో ఆ దోషాలు ఏమాత్రం లేకుండా నువ్వు భగవద్ ధ్యానంతో నీవు అవి తగ్గించుకున్నావు అన్నమాట.
ఆ తర్వాత చిన్న ద్వైత అంటే ద్వైతం అనగా సంశయం. ఈ ఈ చిన్న ద్వైత అంటే చిన్న చిన్న సంశయాలు. ఈ సంశయాలు ఎలా పోతున్నాయి? ఒకసారి సంశయం వచ్చిందంటే, నీకు డౌట్ వచ్చింది అంటే ఆ డౌట్తో నువ్వు ఇంకా బుర్ర కొట్టుకుంటావు. అది కానే కాదు, భగవంతుడు కానే కాదు. భగవంతుడైతే ఎందుకు ఇలా ఉంటాడు, నాకెందుకు ఇలా చేశాడు కాదు, నన్ను ఎందుకు ఈ నరకంలో పడేశాడు, ఇవే ఉంటాయి. అందుకే చిన్న ద్వైత అంటే సంశయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంశయాలతో నువ్వు ఊగిసలాడుతున్నావు. దీనికి కారణం ఏంటి? నీ తాలూకా అజ్ఞానము. ఎందుకు నువ్వు ఈ ఊగిసలాడుతున్నావు అంటే దీనికి కారణం ఏంటి? అజ్ఞానము. అంటే పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపం యొక్క యథార్థ జ్ఞానాన్ని నువ్వు గ్రహించుకోవటం లేదు. అదే కానీ నువ్వు గ్రహించుకున్నట్టయితే నీకు ఈ చిన్న ద్వైత అన్నది నీకు అసలు ఉండనే ఉండదు. చిన్న ద్వైత అంటే ఏంటి? క్షీణకల్మష అన్నాడు, చిన్న ద్వైత అన్నాడు, యథాత్మానం అంటున్నాడు. యథాత్మానం అంటే పరమాత్మ స్వరూపమునందు, ఆ పరమాత్మ స్వరూపమునందే తను గ్రహించుకుంటూ ఆ పరమాత్మ స్వరూపుని దే తన లోపలికి తీసుకుంటున్నాడు అనమాట. అంతేగాని బయట దేనిని తీసుకోవట్లేదు. వాళ్ళు అనమాట, వాళ్ళకి యథాత్మానం అన్నాడు. వాళ్ళు అలా ఉంటారు. అంటే మనస్సును వశమునంచుకొని ఈ మనస్సును ఇంకో దగ్గరికి వెళ్ళకుండా, అది బయట వస్తువులు కూడా లోపలికి రానివ్వకుండా ఓన్లీ పరమాత్మ యందే నువ్వు జ్ఞానపరిచినట్టయితో దానికి యథాత్మానం సర్వభూతహితే అన్నాడు. ఈ సర్వభూతహితే అంటే ఏంటి? ఈ పరమాత్మ యొక్క ఎప్పుడైతే పరమాత్మ జ్ఞానము కలిగిందో, ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానం కలిగిందో సర్వభూత అంటే అన్ని భూతాలు, అన్ని ప్రాణులు సమానము. అంటే అన్ని ప్రాణులు ఒకటే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆత్మ అన్నది ఒకటి, దేహం అన్నది ఒకటి. సర్వభూతేషు ఈ సర్వ ప్రాణులన్నిను సమానంగా భావించేవాడిని సర్వభూతేషు అన్నాడు. రత అంటే పాపరహితులు, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయాలు నివృత్తిని సాధించిన వారు. అంటే జ్ఞాన స్వభావమును సమస్త సంశయాన్ని జయించిన వారు, సర్వ ప్రాణులు సమానంగా ఉన్నట్టు తెలుసుకున్నవారు, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మనందే లగ్నం చేసుకొని వాళ్ళెవరు? వాళ్ళు బ్రహ్మవేత్తలు. ఆ బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్మాణం, వాళ్ళు ఏంటి? వాళ్ళు బ్రహ్మ తాలూకా శాంతిని పొందగలరు. అంటే వాళ్ళు దే విల్ గెట్ పీస్ ఆఫ్ మైండ్. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండాలి. ఇవి ఉంటేనే వాళ్ళు ఆ శాంతిని, అంటే పీస్ ఆఫ్ మైండ్ దే విల్ గెట్. అలా ఉండాలి అనమాట. దాన్ని ఇక్కడ అంటున్నారు, లభంతే బ్రహ్మ నిర్మాణం ఋషియ క్షీణకల్మష చిన్నద్వైత యథాత్మానం సర్వభూతాహితే రత. సర్వభూతాహితారత, భూతాలన్నింటిలో సమానంగా ఉన్నట్టు గ్రహించేవాడు. ఆ తర్వాత క్షీణకల్మష అంటే పాపాలు ఇవన్నీ పూర్వజన్మంలో ఏవైతే వచ్చాయో దాని తాలూకా సంస్కారాలు అవి మీకు ఈ జన్మలో మీకు వచ్చేస్తాయి. అవి దాన్ని బయటపడకుండా, దాంతో నీ తాలూకా గుణంతో మళ్ళీ వేరే వేరే విధంగా వెళ్ళకుండా దాన్ని అక్కడితో ఖండిస్తూ ఆ భగవంతుని జ్ఞానంలో ఉంటూ దాన్ని దగ్గరికి చేరనివ్వకుండా ఉండాలి. క్షీరకల్మష అన్నాడు. దాన్ని ఏమాత్రం జన్మాంతరం కర్మల సంస్కారాలని రాగద్వేషాది దోషములు లేకుండా ఉండాలి.
అంటే ఈ రాగద్వేషాలు ఎలా వస్తాయి మీకు? ఈ రాగద్వేషాలు అవి లాస్ట్ జన్మ తాలూకా సంస్కారాలను బట్టి ఈ జన్మలోకి నీకు వస్తాయి. అవి లేకుండా చెయ్యాలి అంటే భగవత్ నామస్మరణతో మీరు వాటి దూరంగా ఉంటారు. ఇంకా రాగద్వేషాలు అన్నది దగ్గరికి రావు. ఆ తర్వాత చిన్నద్వైత, రాగద్వేషాలు దగ్గరికి రాకుండా చిన్నద్వైత అన్నాడు. సంశయాలు కూడా దగ్గరికి రాకుండా, ఆ సంశయాలు పోవాలి అంటే మీరు జ్ఞానంతో ఉండాలి. ఆ జ్ఞానం కలగాలి. ఎలాంటిది? పరమాత్మ జ్ఞానము. తత్వజ్ఞానాన్ని పొందినట్టయితే మీకు ఒక్క సంశయం కూడా ఉండదు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఆ తత్వజ్ఞానాన్ని పొందాలంటే భగవంతుని చేరువలో ఉండాలి. అది చిన్నద్వైత అన్నాడు. అక్కడ ఏంటంటున్నాడు? చిన్నద్వైత యథాత్మానం సర్వభూతేహి రత. అప్పుడు భగవంతుని సన్నిధిలో మీరు చేరుకోగలరు. సర్వభూతాహిదే అంటే అన్ని ప్రాణులు సమానం, అంటే సమానంగా భావించుకోవడమే. ఇందులో ఎక్కువ తక్కువ లేదు. మీకన్నా చిన్నవాడవని, మీకన్నా పెద్ద హోదాలో ఉండి, చిన్న హోదాలో ఉండి, పేదవాడవని, చిన్నవాడవని, అలాగే ఈ జంతువులని, ఏ కుక్కను చూసి జజ అనడం అలాంటిది అందులో కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో భగవంతుని తాలూకా ఆత్మ ఉన్నదని తెలుసుకొని ప్రతిదీ సమానంగా ఉన్నట్టు మీరు గ్రహించుకుంటే అప్పుడు భగవంతుని సన్నిధిలో వెళ్తూ మీరు పరమశాంతిని పొందగలరు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకం మరొకసారి చెప్పిస్తూ చూడండి. లవంతే బ్రహ్మ నిర్వాణం ఋషియ హీన కల్మష చిన్నద్వైదయతాత్మానం సర్వభూతాహితే రతః. ఇది ఈ పాపరహితుల గురించి చెప్పాను. ఆ తర్వాత ఈ చిన్నద్వైత వాళ్ళ తాలూకా సంశయాలు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఆ క్లియర్నెస్ ఎలా కావాలి అంటే జ్ఞానం కావాలి. ఆ పరమ జ్ఞానము, ఆ తత్వజ్ఞానాన్ని పొందిన వారు ఎప్పుడూ డౌట్స్ని ఇంకా ఉండరు. ఇది ఈ శ్లోకంలో చెప్పింది. అప్పుడు వాళ్ళు పరమశాంతిని పొందగలరు అని చెప్తున్నారు. సాయిరామ్.